హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు మీ ఫ్యామిలీస్ ఎప్పుడు బాగోవాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నానండి. ఎలా ఉన్నారో ఇంటికి అది కాల్ చేశారండి. మీ ఫ్యామిలీ అంతా బాగానే ఉన్నారా? బాగున్నారు కదండి. అందరూ బాగోవాలి, అందులో నేను కూడా ఉండాలని, నా ఫ్యామిలీ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నానండి. ప్రకృతి జననానికి అనే గీతం నేను స్టార్ట్ చేశాను కదండి. ఒక పల్లవి ఒక శరణం అయితే పూర్తి చేశానండి. రెండో శరణం చాలా పెద్దదండి. అది నేను పాడుతుండగా సార్ వచ్చారు, అంతే ఆఫ్ చేసానండి. ఇంకా ఇప్పుడు అది పూర్తి చేస్తానండి. చాలా పెద్ద శరణం, ఎలా వాయిస్ ఎలా వచ్చినా కూడా ప్లీజ్ అండి బ్యాడ్ కామెంట్ మాత్రం పెట్టకండి ప్లీజ్. ప్రతిదినమును ఉదయించును ఆ సూర్యగమనాన్ని తెలుసుకో. ప్రతి మనిషికి వెలిగిచ్చిన ఆ సూర్య శక్తిని తెలుసుకో. నిత్య శక్తి కలిగున్న దాన్ని చూడు. అంత శక్తి కలిగించి శక్తి ఎవరు? ఆ దేవుడే కలిగించెను, నీ కొరికి సూర్యుని వెలిగించెను. పరమాత్ముడే నడిపించెను, ఉదయాన్ని నీ కొరకు రప్పించెను. ఆ వెలుగు నీ కోసం, ఆ వేడి నీ కోసం, ఈ గాలి నీ కోసం, ఈ నేల నీ కోసం, ఈ నింగి నీ కోసం, ఈ నీరు నీ కోసం, ఈ కాయ నీ కోసం, ఈ పువ్వు నీ కోసం. ఎగిరే ఆ పక్షులను, తిరిగే ఆ జంతువును, పెరిగే ఆ మొక్కలను, సంద్రంలో చేపలను చేసిందెవరు? తెలియాలంటే సృష్టిని పరిశీలిస్తే పరమాత్మని చెబుతుంది. అణువణువు విడగొడితే పరమాణం అవుతుంది, పరమాణం విడగొడితే శబ్దం పుడుతుంది, శబ్దం వలనే విశ్వం పుట్టిందని చెబుతుంది. దేవుని వాక్యం సృష్టిని చేసిందని చెబుతుంది. కులము కాదు ఇది, మతము కాదు, మత గ్రంథమే కాదు బైబులు. మహాజ్ఞానమని చదివితే జ్ఞానులైపోతారు అందరూ. విశ్వం పుట్టుక, వృక్షం పుట్టుక, మానవ పుట్టుక, జీవుల పుట్టుక, పక్షుల పుట్టుక, పురుగుల పుట్టుక, జీవమున్న చరచరము పుట్టుకను ముందే తెలిపిన బైబులు మత గ్రంథం అవుతుందా? సకల శాస్త్రాలు కలిగిన బైబుల్ శాస్త్రం అవుతుందా? సృష్టికర్త రాయించిన గ్రంథం, సృష్టిని గూర్చి తెలిపిన గ్రంథం, జనన మరణాలు తెలిపిన గ్రంథం, దేశ భవిష్యత్తు తెలిపిన గ్రంథం, సకల భాషలలో వెలిసిన గ్రంథం బైబిలు. ముద్రించిన వాటిల మొదటి గ్రంథమే బైబిలు. ఆ వాక్యమే క్రీస్తు యేసని తెలుసుకో. ఇది నమ్మకపోతే రుజువుతో ఎదుర్కో. మీ అందరికీ క్రీస్తు పేరట శుభాభివందనాలండి. కామెంట్ చేయండి ప్లీజ్.